హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహారాహిల్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ డే అండి. నేను రోజా ఎలా అంటే ఉపవాసం ఉంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కే లేసేసాను. ఇంకా లేచి వాటర్ హీటర్ అయితే పెట్టుకున్నాను. ఇంకో పక్క అయితే రొట్టెలు అయితే వేస్తున్నాను. కొంచెం రొట్టె అలాంటివి తింటే అంత ఎక్కువగా ఆకలిగా ఉండదు కాబట్టి మార్నింగ్ టైంలో అయితే నేను రొట్టె అయితే ప్రిఫర్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ రోజా. ఇంకా ఒక పక్క అయితే రొట్టెలు అయితే కాలుస్తూ ఉన్నాను. ఇంకా హస్బెండ్ పిల్లలు అందరూ అయితే పనుకున్నారు. వాళ్ళు ఇంకా లేలేదు. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి నైట్ వండుకుంటే మార్నింగ్ తినబుద్ధి కాదు కదా, కొంచెం వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది. ఇంకా అందుకే నైట్ ఏం చేయకుండా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రొట్టెలు అయితే చేసుకుంటున్నాను. నైట్ అయితే పప్పు చేసేసాను. ఇంకా పిల్లలు కూడా తింటారు అన్నట్టుగా అయితే నైట్ అయితే పప్పు చేశాను. ఇంకో పక్క అయితే చాయ్ కూడా చేసేసి పెట్టేశాను. ఇప్పుడు అయితే లాస్ట్ రొట్టె కూడా కాల్ చేశాను. ఇంకా ఈలోపు వాటర్ కాగిపోయింది కదా, ఇంకా స్నానం కూడా చేసేసాను. నేను స్నానం చేసడానికి 4 అయితే అయింది టైం. హాఫ్ అన్ అవర్లో రొట్టెలు ఇంకా చాయ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా అయితే స్నానం అయితే చేసేసి వచ్చేసాను. ఇంకా ఉత్తర రొట్టె ఏం తింటాను అన్నట్టుగా ఇంట్లో గుడ్లు అయితే ఉన్నాయి. ఇంకా ఆమ్లెట్ తీసుకోవడానికి అయితే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్టేసి పెట్టుకున్నాను. చెప్తున్నాను కదా, మార్నింగ్ ఏదో ఒకటి కొంచెం హాట్గా ఉంటే తినాలనిపిస్తుంది, చల్లగా ఉంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకా అందుకే నేను గుడ్లు అయితే వేసేసుకొని ఆమ్లెట్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాను కానీ నాకు ఎందుకు అంత తినాలనిపించలేదు. ఫస్ట్ డే కదా, ఇంకా మార్నింగ్ లైట్గా కొంచెం తినేసి ఫాస్టింగ్ అయితే ఉండాలని ఇద్దరేను. మీరు ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారో ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహారాహిల్ బ్లాగ్స్ అండి, మా యూట్యూబ్ ఛానల్ పేరు. ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను కదా, ఇంకా అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకి తిప్పేసుకోవాలి అంతే. ఇందులో నేను ఏం ఎక్కువ వేయలేదండి, జస్ట్ కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఆనియన్ పచ్చిమిర్చి అయితే చేస్తున్నాను. ఇలాంటి గరం మసాలా లాంటివి వేసుకుంటే మార్నింగ్ టైం కదా, ఇది మొత్తం ఫాస్టింగ్ ఉండాలి కదా, ఇంకా గరం మసాలా లాంటివి అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. ఇంకా నేనైతే ఇంకా సైడ్ కోసం అయితే రెడీగా ఉన్నాను. ఇదిగోండి నేను వేసుకున్న ఆమ్లెట్ ఇంకా రొట్టె అయితే తీసుకెళ్ళి కూర్చొని అయితే సైడ్ అయితే చేస్తున్నాను. ఇంకా నైట్ చేసిన పప్పు నుంచి కదా, ఇంకా పప్పు కొంచెం అయితే వేసుకున్నాను. ఎందుకు అసలు మార్నింగ్ పప్పు తినాలనిపించలేదు నాకు, కానీ ఇంకా లైట్గా అయితే వేసుకొని తింటున్నాను. నిన్నటి సండే బ్లాగ్లో అయితే నేను బిర్యానీ చేశాను కదా, మీరు ఎంతమంది ఆ వీడియో నచ్చిందో ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో చూసి ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా వాటర్ అవి తీసుకెళ్ళి అయితే కూర్చొని అయితే తింటున్నాను. ఇంకేదిగోండి ఇంకా ఆమ్లెట్ పని కూడా అయిపోయింది. ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసాను. ఇంకా సైరీ కోసం అయితే రెడీ అవుతున్నాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. సైరీ కోసం అయితే ఇంకా ఆమ్లెట్ పప్పు అయితే వేసుకొని అయితే తింటున్నాను. ఫోర్ 4:30కి ఆ టైంలో అయితే నేను సైరీ అయితే చేస్తున్నాను. ఇంకా గ్లాస్లో కూడా కొన్ని వాటర్ అయితే తీసుకెళ్ళి అక్కడే పెట్టుకొని అయితే తింటున్నాను. ఎందుకంటే తినేటప్పుడు కూడా కొంచెం వీడియో అయితే తీశాను. నేను ఫాస్ట్గా తింటున్నాను అనుకోకండి, నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీకు కూడా బోర్ అనిపించకూడదు కదా వీడియో తీస్తుంటే, చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా కావాలి కదా, ఇంకా అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. ఇంకా సైరీ చేసిన తర్వాత కొంచెం టీ కూడా తాగాను. టీ చేసుకున్నాను కదా, చూపించాను కదా వీడియోలో. ఇంకా అలాగే టీ కూడా కొంచెం అయితే గ్లాసులో అయితే వేసుకొని తాగుతున్నాను. టీ తాగకపోతే కొంచెం హెడేక్గా అనిపిస్తుందని కొంచెం అయితే టీ తాగేసి
ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఒక 15 మినిట్స్ ఆ టైంలో. మళ్ళీ సైరాన్ ఇచ్చేస్తే ఏం తినకూడదు కదా, ఇంకా అందుకే కొన్ని వాటర్ అయితే తాగేశాను. ఇంకా ఈలోపు టైం ఉంది కదా, ఇంకా అజా ఇవ్వలేదు అన్నట్టుగా ఇంకా బయట అయితే కసైతే చిమ్మేసి వాటర్ అయితే చల్లేసాను. ఇంకా ఇక్కడ కూడా కొంచెం నీళ్ళు అయితే చల్లేసి మ్యాట్ అయితే వేసేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకెవరు లేవలేదు, ఇంకా నేనే లేచాను. నాతో పాటు మా హస్బెండ్ కూడా లేచారు, నేను ఒక్కదాన్ని కాబట్టి. ఇంకా ఆయన అయితే ఏం ఫాస్టింగ్ ఉండడం లేదు, ఎందుకంటే ఆయన వెహికల్స్ ఆయన పని అది ఎక్కువ ఉంటుంది. ఇంకా అజా కూడా ఇచ్చేశారు. అజా ఇచ్చిన తర్వాత నమాజ్ చదువుకున్న తర్వాత వీడియో అయితే తీశాను. నమాజ్ చేసేటప్పుడు అయితే తీయకూడదు కదా, మీ అందరికి చూపించాలన్నట్టుగా అయితే జస్ట్ అలాగా దువా చేసినట్టు అయితే వీడియోలో షూట్ చేశాను. ఇంకా వజు చేసిన తర్వాత మిర్రర్లో కానీ ఇలా మొబైల్లో కానీ మన ఫేస్ మనం చూసుకోకూడదు. అలా చేస్తే మళ్ళీ వజు చేసుకున్నా కూడా చేసుకోనట్టుగానే ఉంటుంది, అందుకే అలా. ఇంకా మా హస్బెండ్ ఉండేసి ఫస్ట్ రోజే కదా, డ్రెస్ ఎందుకులే, శారీ అయితే వేర్ చేయమని చెప్పారు. ఇంకా అందుకే ఇవైతే మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీస్ అండి. నేను ఎప్పుడో కానీ కట్టను, ఇంకా ఈ రోజు అయితే శారీ కట్టుకోవాలన్నట్టుగా అన్నారు కాబట్టి శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా మా బాబు అయితే ఇంకా లేవలేదండి. నైట్ ఎందుకు సడన్గా మనకైతే కొంచెం ఫీవర్ అయితే వచ్చింది, ఇంకా చూపించాలి డాక్టర్కి. ఇంకా పాప అయితే యథావిధిగా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తనైతే సాక్సెస్ వేసుకుంటుంటే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. తన వరకు తన పని అయితే తనకి ఎంత వీలవుతుందో ఆ మాత్రం పని అయితే మా పాపే చేసుకుంటుంది, నన్నేం సతాయించదు. కానీ సతాయించాలని ఒక్కసారి ఫిక్స్ అయింది అనుకోండి, ఇంకా నాకైతే చుక్కలు అయితే చూపిస్తుంది. ఇంకా మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా పాప అయితే స్కూల్కి అయితే బయలుదేరుతుంది. తను ఏమంటుందంటే, నేను కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానమ్మా అంటే, ఎర్లీ మార్నింగ్ లేచి తన పెద్దమ్మతో పాటు తను కూడా నమాజ్ చేసుకుంది. ఇంకా ఫుడ్ తినేటప్పుడు మేము లేపలేదు, అందుకే ఇంకా నేను ఫుడ్ తినకపోయినా కూడా ఉంటానమ్మా ఫాస్టింగ్ అని చెప్పి స్కూల్కి అయితే ఈరోజు క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళలేదు. ఇంకా వాటర్ బాటిల్ అనే తీసుకెళ్ళమ్మా కనీసం అంటే వాటర్ తాగొచ్చులే తీసుకెళ్ళానండి. ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళింది. ఇంకా మా బాబు చూసారా లేచి ఇక్కడ కూర్చొని వాళ్ళ అక్క వైపు చూస్తున్నాడు. చెప్పాను కదా నైట్ కొంచెం హెడేక్గా ఫీవర్గా ఉందని వానికి. ఇప్పుడు కొంచెం సిరప్స్ అయితే వేశాను, బెటర్గానే ఉంది. ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా జడ అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడ ఉన్న బొంతలు మొత్తం అయితే మడతలు అయితే పెడుతున్నాను. ఇంకా నిద్రపోయి లేచాం కదా, పరుపులు అవన్నీ అయితే మడత అయితే పెడుతున్నాను. ఇంకా పాప అయితే బ్యాగ్ తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్తుంది. ఫస్ట్ డే ఫాస్టింగ్ అయితే చాలా మంచిగానే జరిగింది, నాకేమంత కష్టంగా ఏం అనిపించలేదు. చాలా బాగానే దేవుడు మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఫస్ట్ రోజునైతే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కూడా ఈరోజు కూడా ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం అండి, ఇదైతే సోమవారం వీడియో. నేనైతే ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ అయితే చేసి యూట్యూబ్లో అయితే పెట్టాలన్నట్టుగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. హాయ్ బోల్, హాయ్ ఫ్రెండ్స్ బోలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ బ్లాగ్స్. ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేసి ఇదైతే ఈవినింగ్ టైంలో అండి. ఇంకా టమాటో రసం చేద్దాం అన్నట్టుగా అయితే టమాటోలన్నీ కట్ చేసేసి కుక్కర్లో అయితే విజిల్ వేసి పెట్టేశాను. 3 విజిల్స్కి అయితే మంచిగా టమాటాలు అయితే మగ్గిపోతాయి కదా. ఇంకా నేనైతే టమాటో చారు ఇలా చేస్తాను. కొంతమంది పచ్చి టమాటాసి మిక్సీలో అయితే వేసి మిక్సీ పట్టేసి తర్వాత పెడతారంట, నాకైతే అలా నచ్చదండి. ఇలా మంచిగా కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసే రసం అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం, మా అత్త కూడా బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా ఈలోపే నల్లకి వాటర్ అయితే వస్తున్నాయి, ఇంకా వాటిని అయితే పట్టేస్తున్నాను. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా వాటర్ పట్టేస్తూ మీకైతే వీడియో తీస్తున్నాను, మీ అందరికి చూపించాలన్నట్టుగా. ఇంకా టమాటోస్ అయితే కుక్కర్లో పెట్టిన తర్వాత విజిల్స్ అయితే వచ్చేసాయి, దాన్ని అయితే మంచిగా ఎనిపేసి తర్వాత గట్టే పెట్టేశాను. ఆనియన్స్ ఇంకా జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా, అవి అయితే వేసేసి మా పాప కరివేపాకు తీసుకోవడానికి అయితే వెళ్ళింది.
ఇంట్లో అయితే అయిపోయింది. ఇంకా అందుకే పాప అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా చింతపండు రసము ఇంకా టమాటో అవన్నీ పేస్ట్ అయితే మొత్తం వేసేసి తిరువాత గిన్నెలో అయితే పెట్టేశాను. జస్ట్ ఒక మరుగు వస్తే చాలు టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది. ఇంకో పక్క ఈవినింగ్కి ఇఫ్తియార్ కోసమని ఇంట్లోనే కొన్ని సన్న బజ్జీలు అంటారు కదా, వాటిని అయితే నేను పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా బయట నుంచి తీసుకోవడం ఎందుకులే, ఏదో ఒకటి ఇంట్లోనే చేసుకుందాం అన్నట్టుగా. ఇంకా రసంలో అయితే ఇప్పుడు కారం పొడి అయితే వేస్తున్నాను. కారం పొడి, కొంచెం ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసి సన్నని ఫ్లేమ్లో అయితే పెట్టేసి చారు మరిగిస్తున్నాను. ఇంకో పక్క అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను. కొంచెం ఎర్లీగా వేస్తే పిల్లలు కూడా తింటారులే. మా హస్బెండ్ కూడా మధ్యాహ్నం అయితే లంచ్ చేయలేదు, ఆయన కూడా తింటారులే అన్నట్టుగా అయితే కొంచెం ఫాస్ట్గానే వేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. కొంచెం బియ్యం పిండి కూడా కలిపాను క్రిస్పీగా ఉండడం కోసమని. ఇంకా ఇదిగోండి కొంచెం పిండి అయితే పక్కన పెట్టేశాను, ఇంకా ఇవే ఎక్కువ అవుతాయిలే అన్నట్టుగా. ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇఫ్తియార్ చేసిన తర్వాత టీ తాగాలి కదా. మందు బాబులకి మందు ఎలాగో ఇలా టీ లవర్స్కి టీ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. ఒకసారి అలాగే స్కిప్ చేద్దామన్నట్టుగా అయితే 2-3 డేస్ అయితే వాడలేదు, టీ తాగలేదు. నెక్స్ట్ డేనే హెడేక్ ఫుల్గా ఉంది. ఇంకా మళ్ళీ కంపల్సరీ తాగాలనిపించింది, తాగేశాను. ఇంకా ఆ కూరగాయలు చూపించాను కదా, అవన్నీ అయితే తీసుకున్నాను. ఆ కూరగాయలు వేటిని వాటి సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఇంకా ఈవినింగ్ అయితే ఇఫ్తియార్ అయితే అయిపోయింది. అదే ఉపవాసం అయితే ముగించాను. అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు, అందుకే షూట్ చేయలేదు. ఇంకా ఉపవాసం తీసిన తర్వాత కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా మా బాబు చూడండి, కొంచెం హెల్త్ బాగుంటే బాగా ఉంటాడండి, లేకపోతే ఇంకా అస్సలు నీరసపడిపోయి ఎప్పుడు మంచానికి అతుక్కొని ఉంటాడు. వాడిని చూస్తే మా ఇద్దరు కూడా ఎలాంటి పనులు చేయాలనిపించవు. ఇంకా మొత్తానికైతే ఇక్కడ మా పాప అయితే ఏదో షాప్కి అయితే వెళ్ళి డోనట్ అంట అది తీసుకొచ్చుకుంది. చూడండి ఏమన్నా బాగుందా, అది అసలు తెచ్చుకుంది కానీ 25 రూపీస్ 30 రూపీస్ అంట దాని కాస్ట్. తెచ్చుకుంది, దానికి అస్సలు తెచ్చుకున్నందుకు మేమేమంటామని భయంగా అయితే తింటుంది కానీ తనకైతే అస్సలు నచ్చలేదంట. ఇంకా లాస్ట్కి నువ్వు తిను, లేకపోతే లేదు పక్కన పారేయమ్మా, ఇష్టం ఉంటేనే తినాలి లేకపోతే తినకూడదు, కడుపుకి అనీజీగా ఉంటే ఏవి తినకూడదు అలాగా అని చెప్పేసరికి జస్ట్ కొంచెం టేస్ట్ అది చూసి మళ్ళీ దాన్ని అయితే పారేసింది. వేరే పిల్లలు తింటున్నారంటే తిని కూడా తెచ్చేసుకుంటుంది, వాళ్ళు ఏవి తింటే తనకు కూడా ఇవే కావాలనేసి. ఇంకా మీ ముందే చూడండి ఎలా ఎక్స్ట్రాల్ చేస్తుందో, టేస్ట్ బాగుంది సూపర్గా ఉంది అని చెప్తుంది, కానీ తన ఇన్నర్ ఫీలింగ్ మాత్రం అస్సలు బాగాలేదని. తన ఫేస్ని చూసి నేను కనుక్కుంటాను తనకి ఏ ఐటమ్స్ ఇష్టమో ఏది లేదు అని. తను చెప్పినా కూడా వినదు, అంటే తనవే తెలియాలని నేనైతే వదిలేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఆల్ ఆఫ్ యూ అండి. ఇంకా ఇది వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజే వీడియో అయితే షూట్ చేశాను. బాయ్, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.